హ్యావ్ ఇట్. మీరు తీసుకోలేదే? నేను తర్వాత తింటానులే. మీరే చెప్పారు స్వీట్తో షేర్ చేసుకుందామని. సగం సగం తిందాం. మీరు సగం తుంచుకోండి, నేను సగం తుంచుకుంటాను. ఎందుకు ఆనంది? నువ్వు తిను, నేను వేరే తీసుకుంటా. నేను ఫుల్గా తినలేనండి. సగం మీరు తీసుకోండి. ఈ రోజు నీ మాట అస్సలు కాదనకూడదు. చీర్స్. కొత్తగా ఉంది, బట్ ఓకే. చీర్స్. చీర్స్ అంటే ఉల్లాసం, అది పంచుకోవడంతోనే మొదలవుతుంది. స్వీట్ చాలా బాగుంది ఆదిత్య గారు. ఎస్. బ్రో, నేనింత టెన్షన్ పడుతుంటే నువ్వేంటింత హ్యాపీగా ఉన్నావు? టెన్షన్ దేనికి? ఇప్పుడు మనల్ని కోర్టుకి తీసుకువెళ్లి అందరికీ పరిచయం చేస్తారు కదా. వాళ్ళు ఏదైనా సరదాగా క్వశ్చన్స్ అడిగితే మనం ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేం. దేనికి ఎందుకు ఇంత భయపడతావు? అదే నేనైతే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా తెలీదని చెప్పేస్తాను. అప్పుడు మనం లా చదివి పాస్ అయ్యామనుకోరు, కాపీ కొట్టి పాస్ అయ్యామనుకుంటారు. మరి అలాంటప్పుడు లా ఎందుకు చదివావు? నాకిష్టం లేదు బ్రో. కుట్టి మీద పోటీగా జాయిన్ అయ్యాను అంతే. నువ్వు చదువుతున్నావని నన్ను చదివించారు. మనం ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున మనం కోర్టులో కేసు వాదిస్తే ఏమవుతుంది? సెక్షన్లు గుర్తురావు కదా.